సినిమా ఇండస్ట్రీ గురించి కనీస అవగాహన ఉన్న వాళ్లకు ఉమైర్ సంధు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్రిటిక్ గా తనను తాను పరిచయం చేసుకున్న ఉమైర్ సంధు మెజారిటీ సందర్భాల్లో సినిమాల గురించి నెగటివ్ గా స్పందించడం ద్వారా వార్తల్లో నిలిచారు. ఉమైర్ సంధు ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఇష్టానుసారం కామెంట్లు చేస్తుండడం గమనార్హం. ఉమైర్ సంధు తన ట్వీట్లలో కత్రినా కైఫ్ కు విక్కీ కౌశల్ కు మధ్య ఫైట్ జరిగిందని, కత్రినా రాత్రి 2 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయిందని, ఆమె ఎక్కడికి వెళ్లిపోయిందో తెలియదు గానీ బాగా ఏడ్చిందని ఉమైర్ సంధు చెప్పుకొచ్చారు. మరో ట్వీట్ లో అక్షయ్ కుమార్ సన్నిహితుల ద్వారా అతను 100 కంటే ఎక్కువ మంది అమ్మాయిలతో పడుకున్నాడని తెలిసిందని ఉమైర్ సంధు కామెంట్లు చేశారు. హీరోయిన్ రేఖను అక్షయ్ కుమార్ సెడ్యూస్ చేశాడంటూ ఉమైర్ సంధు తన పోస్ట్ లో చెప్పుకొచ్చారు. మరో ట్వీట్ లో అమిషా పటేల్ ఒక్క రాత్రికి 50 లక్షల రూపాయలు చార్జ్ చేస్తోందని, అమిషా పటేల్ కు ఇతర దేశాల్లో ఫుల్ డిమాండ్ ఉందని అన్నారు. ఉమైర్ సంధు శాకుంతలం సినిమా గురించి స్పందిస్తూ శాకుంతలం మూవీ డిజాస్టర్ రిజల్ట్ ను అందుకోవడం వల్ల సమంత డిప్రెషన్ లోకి వెళ్లిందని అన్నారు. ఒక్క రోజులో సమంత బ్రాండ్ వాల్యూ పడిపోయిందని చెప్పుకొచ్చారు. సమంత మార్కెట్ కూడా డౌన్ అయిందని ఉమైర్ సంధు చెప్పుకొచ్చారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తూ ఈ స్థాయిలో కామెంట్లు చేయడం ఉమైర్ సంధు విషయంలోనే జరుగుతోంది. ఉమైర్ సంధు విషయంలో చర్యలు తీసుకుంటే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.